షర్మిలమ్మ గారు వైసీపీపై ఒక విధంగా కాదు మామూలుగా మాస్ ర్యాగింగ్ చేస్తున్నారు, దూకుతున్నారు. దీనికి కారణం ఏమిటి? దీని వెనక ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే ఇక్కడే కొన్ని డౌట్లు వస్తూ ఉంటాయి. ఆ డౌట్లు ఏమిటి అంటే, ఆమె ఎంత ర్యాగింగ్ చేసినా, ఎంత దూకుడుగా వైసీపీ వాళ్ళని దుమ్ము దులుపుతున్నా వారు పల్లెత్తు మాట అంటలేదు. దీని వెనక ఏదో మతలబు ఉందని చాలామంది ఆలోచిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు వైసీపీలో ఉన్నవాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చేస్తారేమో అని ఒక అభిప్రాయం కూడా ఉన్నది. అంత మాస్ ర్యాగింగ్ చేస్తున్నా ఎక్కడ నోరు మెదపట్లేదు. కాకపోతే సోషల్ మీడియాలో ఆమె వ్యక్తిత్వ హననాన్ని చేస్తూ ఉంటారు. అది మొదటి నుంచి జరుగుతుంది. ఆమె కేసులు పెట్టి ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు దాన్ని కొద్దిగా తగ్గించారు. కారణం ఏమిటి అంటే, రీసెంట్ గా కొన్ని వార్తలైతే మనం చూస్తూ ఉన్నాము. వాటిలో ఒకటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలకత్తా వెళ్లారు ఏదో పని మీద అని రకరకాల పుకార్లు అయితే వస్తున్నాయి. వీటి ఎక్కడ అఫీషియల్ గా మనం చూడలేదు. పుకార్లే కానీ నిపులేందే పొగరాదనే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రజలు అభిప్రాయపడుతుంది ఏమిటంటే, తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ లో కలుస్తుంది. అటువంటప్పుడు షర్మిలమ్మ గారు ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కి. ఆమెను తీసేసి ఎవరికి ఇస్తారు? ఒకవేళ వీళ్ళు వస్తే ఆమె పరిస్థితి ఏమిటని అందరూ ఆలోచిస్తున్నారు. కానీ దీని వెనక ఏదో మతలబు ఉన్నది అని మాత్రం అర్థమవుతుంది. చూద్దాం వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో. వైసీపీ వెళ్లి కాంగ్రెస్ లో కలుస్తుందా, లేక ఒంటరిగానే ఉంటుందా? ఒంటరిగా ఉంటే మాత్రం చాలా కష్టం. కూటమిని ఎదుర్కోవటం, కూటమి వైపు కన్నెత్తి చూడటం కూడా చాలా కష్టమని జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.